అద్దంకి దయాకర్ గారిని ఇంటర్వ్యూ చేయండి, విషయం ఏదో తెలుసుకోండి అని కొన్ని కామెంట్లు. వారికి పదవి రాలేదంటే చంద్రబాబు నాయుడు వచ్చి కలవమనండి, లేదా శర్మిలవి కలిసినా సరే ఆమెను ఇప్పిస్తుంది అని వచ్చిన కామెంట్. అయితే చంద్రబాబు గారిని నేను ఇప్పుడు కలవలేదు, ఎలక్షన్స్ ముందు కలిసిన, ఎలక్షన్స్ తర్వాత కలిసిన 2018 ఎలక్షన్స్కు ముందుకు ఎందుకు కలిసినా ఇక్కడ ఎలక్షన్ డిఫెక్షన్స్ జరుగుతాయి, మీన్స్ మిస్మేనేజ్మెంట్ అవుతుంది అని చెప్పి నాకు ఒక మిత్రుని కలిపి నువ్వు దయాకర్ కలవమని చెప్పి అంటే కలిసిన. ఓడిపోయిన తర్వాత మళ్ళీ పిలిపించిండు, నువ్వు ఎట్లా ఓడిపోయినావో చెప్పు అని. నేను ఓడిపోయిన కారణాలు అని చెప్పినా మీరు ఓడిపోకుండా చూసుకోండి సార్, దిస్ ఈజ్ ది ఈవీఎం అండ్ డిస్క్రిపెన్సీస్ ఇట్లా ఉంటాయని చెప్పినాం. అయినప్పుడు కూడా వారు ఓడిపోయినారు. ఇక అప్పటి నుంచి నేనేం కలవలే. షర్మిల గారిని అప్పుడప్పుడు మన ఈ మీటింగ్లలో కలుస్తుంటే నేను అవకాశం కొరకు చంద్రబాబు నాయుడు గారినో షర్మిల గారినో కలవాల్సిన అవసరం ఉందంటే ఇప్పుడు పైరవి చేసుకోనికి నేను పైరవికారిని కాదు కదా. అయ్యో వాళ్ళు చెప్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే మీకు వస్తుందని నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రతిభావంతులకు అవకాశం ఇచ్చింది అన్నప్పుడు ఆ కోటాలో వస్తే నాకేమని ఇస్తారేమో. లేదు ప్రతిభే కాదు, ఇప్పుడు బానిస లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే ఈయనకి ఇవ్వకపోతే సమస్య వస్తుంది ఏమని ఇచ్చినా తీసుకోడు. కాబట్టి ఐ వోంట్ బెగ్, ఐ నెవర్ అర్జ్. కానీ జనరల్గా ఎందుకంటే మీకు 2 times అవకాశం కూడా గొప్ప విషయం. ఒకసారి ఓడిపోయినా రెండోసారి ఇచ్చిండ్రు. ఎవరు ఇచ్చింది? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ టైం ఇచ్చింది సోనియా గాంధీ గారు, రెండోసారి కూడా ఆమెనే. సెకండ్ టైం ఇచ్చింది రాహుల్ గాంధీ గారు, మూడోసారి ఇంట్లో ప్రియాంక ఇయ్యలే ఎవరు. అట్లా ఆగిపోయింది. అంటే రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ చేసి ఇచ్చిండు నాతో. మీన్స్ అప్పుడు కూడా టికెట్ ఆగింది. ఫస్ట్ టైం కూడా టికెట్ ఆమె ఇచ్చింది, ఇచ్చినాక అది ఆగింది. ఎందుకు? వేరే అక్కడ ఆల్రెడీ మన గుడిపాటి నరసయ్య గారు అప్పుడు వారు అంతకుముందు మొత్తుపల్లి గారి మీద పోటీ చేసి ఉండేది, వారికి సెకండ్ టైం ఇవ్వాలి కాబట్టి అని చెప్పి ఇక్కడ నాయకులు మన వాళ్ళంతా చేస్తే మార్చిన తర్వాత మళ్ళీ ఆమె పిలిపించింది. అరే నీకు ఇచ్చిన కదా నేను టికెట్ ఇచ్చిందని ఎవరు మార్చిందని. అప్పుడు మళ్ళీ ఈసారి నరసయ్య గారు మీరు ఆగండి, ప్రభుత్వం వస్తే మీకు అవకాశం ఇస్తామని చేసి నాకు టికెట్ ఇచ్చిండ్రు. అప్పుడు ఓడిపోయింది. సెకండ్ టైం వచ్చినప్పుడు సేమ్ పరిస్థితి వచ్చింది. ఈసారి ఇక్కడ వేరేటోళ్ళకి ఇవ్వాలని అన్నా, మీ ఇష్టం అని చెప్పిన. నేనేం అడగలే టికెట్. నేను ఎక్కడో గోకర్ణలో ఏదో పితృపూజలని చేస్తాడు పోతే దాకా నువ్వు రేపు పొద్దుగాల వరకు ఇక్కడ ఉండాలని చెప్పేస్తే అప్పుడు పోయినప్పుడు రాహుల్ గాంధీ గారు పిలిచి మరి ఏంటి మీరు ఎంపీకి పోవాలనుకుంటారు, ఇట్లా అని ప్రచారం ఉంటుందని అంటే మీరు ఏడు చెప్తే అడిపోతా అని చెప్పిన. సరే నేను చెప్పినట్టు అన్నాడు, అంతే. బయటకు వచ్చినాం, ఆయన ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిండు, పోటీ చేసినాం. సరిగా అప్పుడు రాజకీయ కుట్రలు ఏం జరిగినాయి, ఓడినమా, ఓడగొట్టిండ్రా, మిషన్లు ఓడగొట్టి, ఇదంతా సెకండ్. బట్ ఈసారి కూడా అప్లికేషన్ పెట్టుకోమన్నారు చేయబట్టి అప్లై చేసిన, లేకపోతే ఎవరి వాళ్ళకి టికెట్ ఇచ్చినా నేను చేసేది ఏం లేదు. ఈ పైరవీలు, ఈ పైసలు, ఇదంతా నా వల్ల అయ్యే పని కాదు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా మీకు వచ్చింది. పొద్దుగాల పూటనేమో దయాకరు బల్మూరి వెంకట్ అయిపోయింది అని అన్నారు. మీ మాటలు మీ పేపర్లు కూడా రాసినాయి, పెద్ద పెద్ద ఫోటోలు వేసినాయి. అవును, పేపర్ చదివి పాత పడిందో లేదో నలగని కూడా నలగలే. అవును, సాయంత్రానికల్లా అద్దంకి ఎగిరిపోయాడు. అంటే తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న కొందరే మిమ్మల్ని రాకుండా అడ్డుకున్నారు అనేది ఒక ప్రచారం. ఇప్పుడు వాళ్ళు ఎవరు అడ్డుకున్నారు ఏంది? ఇంకోటి అది మీ ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళే అడ్డుకున్నారని ఒక ప్రచారం. ఇప్పుడు ఆధారం లేని ఆరోపణలు చేయడం ద్వారా నాకు వచ్చే బయట జరుగుతున్న చర్చ అంతే. నేను మీలాంటి వాళ్ళు అంటుంటే వినడమే తప్పితే ఎవరు నా మీద కుట్రలు చేస్తుండ్రు, ఎవరు బాణాలు ఎక్కువ పెట్టిండ్రు, ఎవరు వదిలిండ్రు, ఇదంతా వన్స్ ఇష్యూ ఓవర్. ఇంకా దాని మీద మీరు చర్చించినా లాభం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు చర్చకు పెట్టి అవకాశమే ఉండదు. వన్స్ డిసైడెడ్ ఆ టైంలో నేను పలానా ఎల్లయ్య నాకు ఇట్లా అంటుకున్నాడా, పలానా పుల్లయ్య ఇట్లా అంటుకున్నాడు అనడానికి నాకేం అవసరం బ్రదర్. అసలు నేను ఇప్పుడు ఎమ్మెల్సీని కానీ, లేకపోతే గవర్నర్ కోట ఎమ్మెల్సీ కానీ, లేకపోతే ఇంకో ఎమ్మెల్యే నేనేం అడగలే. నేను ఒక మాట చెప్తున్నా మీకు, నేను ఏమి అడగను కూడా కాదు. ఒకసారి రాజకీయంలో పదవికి అలవాటు పడిన తర్వాత మంది, మార్బలం, పేరు, పౌరస్, ఆ కిక్కు వేరే ఉంటుంది కదా. ఏం బాధ లేదా? నాకు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళ నేనేమంటే దెబ్బలు తింటివి, జైలుకి. ఇప్పుడు నిన్ననే మొన్న మురళీముద్రాజ్ కేసు ఉండే. అయితే నేను ఒక మాట చెప్తున్నా అన్న, నాకు పదవితో కొత్తగా వచ్చే బాధ్యత, హక్కు, అధికారం ఎప్పుడు నేను జనంలోనే ఉంటా. చాలా మందికి తెలియంది ఏంటంటే
పదవితో ఒక కొత్త అలంకారం వస్తుంది, దాంతో కొంత విలువ వాస్తవం. కానీ నాకు పదవి రానప్పుడు రావాలని కోరుకోవడంలో కూడా తప్పు లేదు, కానీ రాకపోతే దయాకర్కి ఏం లేదు అనుకోవడానికి లేదు కదా. దయాకర్ ఆల్వేస్ పీపుల్. చాలామంది నీకు కొత్త జోక్ చెప్తా, నీతోనే చెప్పాలనుకున్నది. దయాకర్ టీవీలలో బాగా మాట్లాడతాడు, దయాకర్ టీవీలలో ఎప్పుడు టీవీలలోనే ఉంటారు ఏంది అయినా టీవీ నాయకుడిని అయిపోయారు. దయాకర్ ఉద్యమ నేపథ్యం తెలియదు లేటెస్ట్ జనరేషన్కు, మర్చిపోయిండాలి. అప్పుడు 6 చదివే పిల్లలు ఇప్పుడు డిగ్రీ పీజీకి వచ్చిండ్రు. వాళ్ళు ఏంది దయాకర్ కొంతమంది అరే అంకుల్ ఎప్పుడు టీవీ అని దాని పేరేంది కార్లోనే పెట్టుకొని కూర్చుంటాడు, కార్లోనే తిరుగుతాడు, ఎడిపోతారు అంకుల్ మీరు అని. అంటే నేను ఎప్పుడు కలపడ్డప్పుడల్లా వాళ్ళకి కార్లో కనపడడం, మీడియాలో కనపడడం. దయాకర్ ఏం చేయడు, లేదా జూమ్లో లేకుంటే టీవీలో. సో కానీ దయాకర్ మిషన్ వేరు. దయాకర్ నేనేమంటున్నా అంటానా, మీకు తెలుసు నాకు మోర్ దాన్ పాలిటిక్స్ కూడా నా ఇంట్రెస్ట్. పాలిటిక్స్లో నాకు పదవద్దు, నేను త్యాగం చేసి నిరంతర త్యాగిగా ఉంటాను చెప్పడానికి ప్రయత్నం చేస్తలే. రేపు పార్టీ నన్ను ఎంపీగానా, లేకపోతే రాజ్యసభ, లేకపోతే పీసీసీ అని ఎవరు అంటున్నారు, లేకపోతే ఇంకా ఏదో అని వాళ్ళే ప్రచారాలు వస్తున్నాయి. నాకేం కమిట్మెంట్స్ లేవు టిల్ టుడే. నేనేంది పార్టీలో ఏంటంటే మీ మీద ఇంకో కామెంట్ కూడా వచ్చింది. వరల్డ్ కప్లో ఇండియా టీము అన్ని దేశాలను ఓడించి కప్ అనుకునే ముందు అనుకోలే ఇట్లా అవుతుందని, మీది కూడా అట్లా అయిందని. నేను ఒక మాట అనుకుంటా, నేను ఎప్పుడు యుద్ధంలో యోధునిలాగానే ఉండాలి, గెలిపించేవాడిగా ఉండాలి, గెలుపులో ఒకరిగా ఉండాలి. గెలుపు ఫలితం ఎవరైనా పొందని, అంటే విజేతలలో ఒకరిగా ఉండాలని లేదు, ఒకరిని గెలిపించాలి. సందర్భం దాన్ని అందుకునే స్థితి నాకు వచ్చిందా అంటే వచ్చి ఉన్నదని అనుకుంటున్నా. అవకాశం చేజారుతున్న మాట వాస్తవం, అట్లనే చేజారుతుందని అనుకోవడానికి అవకాశమే లేదు. త్యాగంలో కూడా చాలా గొప్ప గుణాలను చూసిన నేను. దీన్ని త్యాగం అనుకోను. నా సమయాన్ని, నా జీవితాన్ని ప్రజల కొరకు ఇచ్చినప్పుడు ఒక హోదానే నన్ను డిక్లైన్ చేసే పరిస్థితి వస్తే ఆ హోదాని తోచివేస్తా అవతల. దయాకర్ గుణం ఒక హోదాతో బయటపడొద్దు. అంటే ఎమ్మెల్సీ ఇవ్వలేదు, అబ్బా ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళ సంగతి చూస్తా, ఇలా అది చూస్తా, ఎట్లా ఆడేవాడు ఈడేవాడు. సో ఏంటి దానివల్ల నాకు ఎమ్మెల్యే రాలేదు. ఇప్పుడు నేను తుంగతుర్తి ప్రజలకు దూరం అవుతానా, సావేలన్నతో కలిసి నేను తిరిగి వాళ్ళని ఎట్లా నేను కన్సోల్ చేయాలో లెవెల్ 2లో చూసుకుంటాను. నేను సేమ్ టైం నాట్ ఓన్లీ తుంగతుర్తి నల్గొండకే పరిమితమైన నాయకున్నా, నేను మొత్తం తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనరల్ సెక్రటరీగా ఉన్న నేను మాలమానాడుకు. ఇప్పుడు నా ఆర్గనైజేషన్ మాలమానాడు ఆంధ్రప్రదేశ్లో ఉంది, కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది. నేనేం తెలంగాణకి పరిమితమైన నాయకుడిని కూడా కాదు, జాతీయంగా ఉన్నా. రేపు జాతీయ స్థాయి అవకాశాలు ఇస్తారనుకుంటున్నా. ఇవ్వకపోయినా సరే దయాకర్ ఇప్పుడు ఒక పెద్ద నీలాంటి ఆయన సూచన చేసిన, దయాకర్ యూ ట్రై ఫర్ ఎంపీ అన్నాడు. సార్ ఇప్పుడు ట్రై అని అన్నప్పుడు డెఫినెట్గా అవకాశం కొరకు ముఖ్యమంత్రి గారు మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కాబట్టి చెప్తాం. చెప్పి అవకాశం ఉన్నప్పుడు కంపల్షన్స్ అన్ని నాకు నెగిటివ్ అయితే నేనేం చేయలేను. బట్ ప్రయత్నంలో నా లోపమేమి ఉండదు. అవతల వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తే నేనేం చేయలేను. ఇప్పుడు నువ్వెందుకు నాకు వ్యతిరేకంగా చేస్తావని అడిగే హక్కు నాకెక్కడ రాజకీయాలు. సో వాళ్ళని వినోవర్ కావట్లేనా అంటే నా చేతిలో శక్తి లేదు. ఏ శక్తి లేదు, నేను మార్చగల శక్తి, నన్ను నేను మార్చుకోగల శక్తి పార్టీకి ఉంటుంది. అందుకని ప్రతిసారి పార్టీ మాత్రమే నన్ను ముందుకు తీసుకుపోగలదు అని చెప్పడం ఎందుకు కారణం అంటే, నాకు అడ్వకసీ అనేది ఎవరు? నా అడ్వకసీ ప్రజలే. నా అడ్వకసీ ఇప్పుడు ప్రజలు ఎందుకు ఫీల్ అవుతున్నారు దయాకర్కి రాకపోతే? ఈడ 20 మంది ఉన్నారండి ఎమ్మెల్సీలు అడిగిన వాళ్ళు, 18 మంది ప్రాబబుల్ లిస్ట్ ఉన్నది దాంట్లో. మరి దయాకర్కు రాకపోతే ప్రజలు అంటున్నారు, ప్రజల్ని పార్టీ పట్టించుకుంటే ఇది ఒక కిక్కు మీకు, ఎందుకంటే మీరు అడగడానికంటే జనమే ఎక్కువ అడుగుతున్నారు అనేది ఒకటి. నేనేమంటున్నా, నేను ఏం అడగాలి అసలు? పోనీ అట్లా కూడా నాకు ప్రశ్న అడగాలి. ఇప్పుడు ఏమంటే ఏమి ఇస్తారో మీకే తెలుస్తలేదు. చిత్రం ఏంటంటే పెద్దదని ఇప్పుడు నిర్వచనం చాలా పెద్దగా ఉంది. అప్పుడు తెలంగాణ ఉద్యమం అయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది, తెలంగాణ ఎప్పుడు ఇస్తారంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. అది ఎప్పుడు వస్తుంది? వాళ్ళ చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో లేదు. అట్లా మీకు కూడా పెద్ద పదవి ఏంది, అది క్లారిటీ లేదు. మీరు వెయిట్ చేస్తున్నారు. ఎందుకో కాంగ్రెస్లో ఒకప్పుడు చిన్న చిన్న పదవి కోసం గాంధీ భవన్లో కుర్చీలు ఇరిగేవి, గందరగోళం, రాస్తరకు ఒక్క పోస్టుకి ఏదైనా ఎలక్షన్ జరిగిందంటే ఆ ఎన్నికకి ఎంతనో కానీ కొట్టుకున్న వార్త పెద్దగా వచ్చేది. దాన్ని మొత్తం రూపుమాపి పడేసి అంటే మొత్తం ఇలా పదవులు వచ్చినా రాకున్నా, రాలేదా రాకుంటే మంచిదే, వచ్చిందా వస్తే మంచిది, ఒక రకమైన వాతావరణం కాంగ్రెస్లో. ఏంది రీజన్ ఏమిటి? నేను నా దగ్గర నుంచి పదవుల కోసం పాకులాడడము, పదవులు రాకపోతే
ఏమంటారు రివోల్ట్ కావడం అనేది బంద్ అయింది. మీరే కాదు సార్, గాంధీ భవన్లో మునుపట్లాగా లేదంటున్నా. నా నుంచి ఇంకా ట్రెండ్ ఇంకా సీరియస్ అయింది. అరే దయాకర్కి టికెట్ ఇవ్వకపోతేనే పార్టీకి ఇది కాదు, మొత్తం తెలుగు లేకపోతే నాలాంటి వాళ్ళు తెలిసిన ప్రతి దగ్గర ఇది చర్చ. ఇట్లా కూడా రాజకీయ నాయకులు ఉంటారా? ఇదేంటి లేదు కదా, ఎమ్మటే పార్టీ మారాలి కదా, ఒక ట్రెండ్. బట్ దాన్ని నేను నా ద్వారా అని చెప్పను, కానీ నేను నాకున్న ఆలోచనలతో నేను మార్చిన తర్వాత. అంతకుముందు కూడా నాకంటే ముందు నాది లాస్ట్ డే టికెట్ కట్ అయింది కాబట్టి నా నుంచి ఒకవేళ వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో నాది టికెట్ కట్ చేసినా కూడా నా నిర్ణయం అదే ఉండేది. కానీ ఏమో దయాకర్కి ఇవ్వకపోతే ఏమన్నా అటు అవుతుందేమో అన్నట్టుగా లాస్ట్ 119 సీట్గా నన్ను పక్కన పెట్టేసిన తర్వాత నేను ఆ వీడియో పెట్టిన. కానీ దాని తర్వాత పార్టీ మారాలనుకున్న అందరు కూడా మారిపోయింది కాంగ్రెస్లో. ఈ విషయం మీ పెద్దవాళ్ళకి తెలుసా? మా వాళ్ళకి తెలుసు, పై స్థాయి తెలుసు. ఇంకోటి ఏంటంటే దయాకరాన్ని పోవట్లేదంటే అధికారంలోకి వస్తుండొచ్చు నాయనో ఇక అని చెప్పి చాలామంది ఆగిన వాళ్ళు పోవడానికి పోయినాను. నేను అధికారం కొరకు అవకాశం నాకు ఈడ ఆగితే రేపు వస్తుందను అని అట్లా అనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీ దాని కొరకు అని నాకెందుకు ఇవ్వరని పట్టువచ్చు కదా. నేను పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇది దాని ఇంకా మతలబ్ ఏందో తెలుస్తలేదు కదా. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది, ఫస్ట్ ఫ్రీ తెలంగాణ అయింది, ప్రజలు స్వేచ్ఛగా ఈరోజు అనుకుంటారు. మనం తెచ్చిన తెలంగాణ నిర్బంధంలోకి వెళ్ళింది క్రమంగా. గమనించండి బుచ్చయ్య గారు, నిర్బంధం అంటే అన్యాయం. ఇది దరిద్రం అంటే ప్రజలు ఓట్లేసి గెలిచిన ముఖ్యమంత్రి లేడా? కాంగ్రెస్ లో బాగా పడికట్టు పదమైంది. ఇప్పుడు ఆయన కూడా ఉన్నాడు, మోడీని కూడా కాదు, మోడీ కూడా తెలంగాణ మొత్తం జైల్లో ఉన్నట్లు మీరు కొత్తగా వచ్చి జైలు తాళం తీసి బయట విడుదల చేసినారు. ఇప్పుడు ఆ మోడీని కూడా మీకు గట్టినే కనబడతాడు. ఇప్పుడు ఒక్కసారి మనం బుర్ర వేసుకొని నువ్వు నేను కూడా పోదాం ఎట్లా అనిపిస్తున్నదని. పథకాలు ఇవ్వలేదని అడిగేటోళ్ళు ఉన్నారు, కానీ ఏదో ఒకటి అప్పుడే రాలేదని ఆశపడేటోళ్ళు ఉంటారు తప్పితే నాకే తెలియదు ఇంత నిర్బంధంలో తెలంగాణ ఉందా అని మేము గెలిచేదాకా. ఆఫ్టర్ ఆల్ ప్రగతి భవన్ ముందున్న ఒక 10 ఇనుప చువ్వలు కూలిస్తేనే స్వేచ్ఛ వచ్చింది అనుకునే స్థితికి తెలంగాణ ప్రజలు ఒక ఇన్సెక్యూరిటీకి పోయిందంటేనే నమ్మిన కేసీఆర్ ఏం చేసిండో అర్థమైంది. ఇప్పుడు ఆ స్వేచ్ఛ తెచ్చిన దాంట్లో ఇప్పుడు మేము కూడా ఒక పార్ట్, ఒక 100 మంది ఉన్నాను అనుకో, దాంట్లో నేను ఒకరినైనా రేపు నాకు అధికారం తెచ్చుకోవడానికి నేనేం పోరాడాల్సిన అవసరం లేదు. ఒకటి ఇది వ్యక్తిగత అంశం. తెలంగాణ విముక్తి కొరకు పోరాడిన మీరు తెలంగాణ విముక్తి జరిగిందన్న తర్వాత వచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రజలు వ్యతిరేకించిరనే ఒక మీరు ఏమంటారు హేతుబద్ధమైన చర్చ పెట్టుకుంటే అర్థమైంది. ఏం చేయలేదు కేసీఆర్ అంటారు మనోడు, ఏం చేస్తే ఎందుకు ఓడగొట్టిరు ప్రజలు తప్ప? ప్రజలు తప్ప అన్నికి వీలేదు. మరి ప్రజలు గెలిపించారు కదా కాంగ్రెస్. ఎంత నమ్మకంతో రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారితో ఉద్యమ నేపథ్యం పోలిస్తే తేడా ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారినే ఓడగొట్టగలిగిండనంటే కేసీఆర్ గారు ఎంత నష్టం చేసినట్టు, లేకపోతే ఎంత కష్టం తెచ్చినట్టు. కాబట్టి అది వచ్చింది. దాని తర్వాత డెఫినెట్గా రేపు ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు కొరకు ప్రయత్నం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఉంటుంది. రేపు 24 ఏముంది 1 మంత్లో ఎంపీ ఎలక్షన్స్ ఎన్ని రావచ్చు ఎంపీలు? నేను అనుకుంటున్న టార్గెట్ 12 ఉంటుంది, 12 to 13 ఉంటుంది గెలవడానికి అవకాశం ఉన్నది. దాంట్లో మీ సీట్ ఉంటుందా చెప్పలేము, ఉండొచ్చు. అది కూడా ఇవ్వకపోతే లేనప్పుడు నేను ఒకవేళ ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు అనుకో, ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఇంకేదైనా చేస్తారేమో. అయ్యో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ, రాజ్యసభ ఇస్తారా? మనము అంది అర్హత కలిగి ఉన్నాం కదా. అది సరే ఓకే, మీరైతే చాలా అనుకూలంగా సానుకూలంగా అర్హత కలిగి ఉన్నాం కదా. సరే ఇప్పుడు అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేదంతా మంచికని అనుకోవడం మనిషి పని. ఇది తెలుగు సినిమాలో పాట. ఇది చాలా ఫేమస్ సాంగ్. ఇది బహుశా అద్దంకి దయాకర్ గారు తెలంగాణ ఉద్యమం వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో పరిపాలనలో 10 ఏళ్ళు, విపక్షంలో 10 ఏళ్ళు, ఓవరాల్గా 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకో సానుభూతి అనేది మరి మాటల వల్లనే వచ్చిందో, ఉద్యమం నుంచి ఉన్నారు కాబట్టి ఆ సానుభూతి వచ్చిందో, ఎంపతి సింపతి అంటాం, ఈ 2 ఆయన పట్ల వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో. బయటి సమాజంలో కూడా అవి రిఫ్లెక్షన్ అవుతూ ఉన్నాయి. నేను ఎంత మాట్లాడినా వారు కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత, కాంగ్రెస్ పార్టీ తనకు ఏం చేస్తుందో తెలియదు కానీ చేస్తుంది. సరే ఆ చేసిన నమ్మకంతో ఉన్నారు కాబట్టి అదే ఏం జరిగినా మన మంచికని, ఆ మంచికనే భావనతో వారు ఉన్నారు. బహుశా చాలామంది సోషల్ మీడియాలో దయాకర్ గారు ఇంటర్వ్యూ చేయండి మాట్లాడండి అన్నారు కదా, వారి ఈ ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ రాకపోవడం పట్ల
వారి అభిప్రాయాలు, వారి రాజకీయ భవిష్యత్తు ఆలోచనలు, అభిప్రాయాలు ఇవి.